తొలిపలుకు ఛానల్ కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. ఆరోగ్యశ్రీపై రాజకీయ వేడి, బకాయిలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. రాయవరం సమీపంలో ఘోర బస్సు ప్రమాదం, సీఎంల సమీక్షలు, 13 మంది మృతి. ఏపీ కేబినెట్ సమావేశం, అమరావతికి చట్టబద్ధత, మార్కాపురం బస్సు ప్రమాదాలపై సీఎం సమీక్ష. మార్కాపురం ప్రమాద బాధితులకు పరామర్శ, అండగా ఉంటామని మంత్రి అనిత హామీ. నల్లగొండ ఎంజీయూలో నీటి సంక్షోభం, విద్యార్థుల ఆందోళన ఉధృతి. ఆరోగ్యశ్రీ బిల్లులు పెండింగ్, ఐటీ టవర్ల నిర్లక్ష్యంపై హరీష్ రావు ఆగ్రహం. రంజిత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి సానుభూతి వ్యక్తం చేసిన కేటీఆర్. దావోస్ ఫలితం 2.19 లక్షల కోట్ల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలు, స్పష్టం చేసిన దుద్దిల్ల శ్రీధర్ బాబు. పీడీఏతో ముందుకెళ్తాం, బీజేపీపై అఖిలేష్ యాదవ్ వ్యంగ్యం. అస్సాం ఎన్నికల వేడి, ఘోషణలతో హిమంత బిశ్వ శర్మ. డెహ్రాడూన్ పిథోరాగఢ్ ఎయిర్ సర్వీస్ ప్రారంభించిన సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఐజీఐ ఎయిర్పోర్ట్ కు మరో గౌరవం, పర్యాటక అనుభవంపై మంత్రి ఆశిష్ సూద్ వ్యాఖ్యలు. సామాన్యులకు షాక్ ఇస్తున్న ఇంధన ధరలు, నయారా పెంపు, బంకుల వద్ద భారీ క్యూలు. ముషీరాబాద్ లో కల్తీ ఐస్ క్రీం గుట్టు రట్టు, భారీగా స్వాధీనం. బంగ్లాదేశ్లో విషాదం, నదిలో బస్సు మునిగి 24 మంది మృతి. ఆరోగ్యశ్రీ బకాయిలపై విపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని అనుముల రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గ్రీన్ ఛానల్ ద్వారా బిల్లుల విడుదల చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం సుమారు 600 కోట్ల బకాయిలు పెట్టిందని విమర్శించారు. అందులో ప్రభుత్వ ఆసుపత్రులకు 240 కోట్లు, ప్రైవేట్ ఆసుపత్రులకు 360 కోట్లు ఉన్నాయని వివరించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే 2408 కోట్ల బకాయిలను క్లియర్ చేసిందని వెల్లడించారు. ప్రతి నెల సగటున 89 కోట్లు ఖర్చు చేస్తున్నామని సీఎం తెలిపారు. ఆరోగ్యశ్రీపై అపోహలు సృష్టించి నిరుపేదలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎంఆర్ఎఫ్ దుర్వినియోగంపై విచారణ కొనసాగుతోందని, త్వరలోనే నిజాలు బయటపడతాయని సీఎం హెచ్చరించారు. మార్కాపురం జిల్లా రాయవరం వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై నారా చంద్రబాబు నాయుడు అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 35 మందిలో 13 మంది మృతి చెందగా 22 మంది గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. గాయపడిన వారిలో 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిపారు. హరికృష్ణ ట్రావెల్స్ బస్సు తెలంగాణలో జగిత్యాల నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. స్టీరింగ్ స్ట్రక్ కావడం వల్లే ప్రమాదానికి కారణమైందని డ్రైవర్ చెప్పినట్టు అధికారులు సీఎంకు వివరించారు. ఈ ఘటనపై అనుముల రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసి మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రయాణికుల వివరాల కోసం ఏపీ అధికారులతో సమన్వయం చేయాలని తెలంగాణ సీఎస్కు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రధాని మోదీ. బాధితులకు తక్షణ సహాయం అందించి ఉత్తమ వైద్యం కల్పించాలని ప్రధాని ఆదేశించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. అమరావతిని రాజధానిగా చట్టబద్ధం చేసేందుకు ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 5 సవరణకు తీర్మానం చేసింది. నీరుకొండలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 60 మీటర్ల ఎత్తు అకాడమిక్ భవనాలకు అనుమతినిచ్చింది. రాష్ట్రంలో 96 జూనియర్, సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టుల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వడ్డెర సంఘాలకు ఖనిజ లీజుల్లో ప్రాధాన్యం, ఫీజుల్లో 50% రాయితీపై నిర్ణయం తీసుకుంది. కుప్పం బాలికల పాఠశాలలో పీఈటీ, నర్సు, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీకి ఆమోదం తెలిపింది. ఇక ఇదే సమయంలో మార్కాపురం బస్సు ప్రమాదంపై సమీక్షించి బాధితులకు మెరుగైన వైద్యం, నష్టపరిహారం అందించాలని సీఎం ఆదేశించారు. ప్రమాదం జరిగిన తీరుపై జిల్లా కలెక్టర్, ఎస్పీ సీఎంకు ప్రాథమిక వివరాలు అందించారు. ప్రమాదానికి కారణాలపై పూర్తి నివేదిక ఇవ్వాలని సీఎం కోరారు. మార్కాపురం బస్సు ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రులు పరామర్శించారు. హోంమంత్రి వంగలపూడి అనిత ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను కలిశారు. రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే నారాయణతో కలిసి పాల్గొన్నారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కూడా వీరితో పాటు ఉన్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని ధైర్యం చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. వైద్య బృందం పూర్తి స్థాయిలో చికిత్స అందించాలని వారికి సూచించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాల అండగా ఉంటామని ఆమె బాధితులకు హామీ ఇచ్చారు. నల్లగొండ జిల్లా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో తీవ్ర నీటి సమస్య విద్యార్థులను వేధిస్తుంది. గత నెల రోజులుగా హాస్టళ్లలో నీటి సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు స్పందించడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోసం తెల్లవారుజామున హాస్టల్ వద్ద విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
ఆందోళనతో స్పందించిన అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా అందించారు. అయినా గదుల్లో నీళ్లు లేక బయటే స్నానాలు చేసినట్టు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ పనులకు నీటిని మళ్లించడం వల్లే సమస్య వచ్చిందని ఆరోపిస్తూ శాశ్వత పరిష్కారం కోరుతున్నారు. ఆరోగ్యశ్రీ బిల్లులు గ్రీన్ ఛానల్లో విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా వాస్తవంగా చెల్లింపులు మాత్రం జరగడం లేదని హరీష్ రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో 5 లక్షల నుంచి 15 లక్షల వరకు 607 మందికి లబ్ధి కలిగించగా ఇప్పుడు మాత్రం 496 మందికే పరిమితమైందన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులు, మేజర్ సర్జరీలకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయడం లేదని, దీనిపై తక్షణ సమీక్ష కోరారు. బిల్లులు చెల్లించకపోవడంతో చిన్న ఆసుపత్రులు మూతపడే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లుల వివరాలు, చెల్లింపుల గడువు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు ఐటీ టవర్ల నిర్లక్ష్యంపై కూడా హరీష్ రావు మండిపడ్డారు. సిద్దిపేట ఐటీ టవర్లో కంపెనీలు 18 నుంచి 11కి తగ్గిపోయాయని, ఇంటర్నెట్ సర్వీసులు కూడా నిలిచిపోయాయని తెలిపారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు నిలిచిపోయాయని, ఫ్రీ రెంటల్ సదుపాయం కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేవెళ్ల మాజీ ఎంపీని పరామర్శించారు. ఇటీవల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి తల్లి మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి నివాసానికి వెళ్లిన కేటీఆర్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన ప్రార్థించారు. రంజిత్ రెడ్డి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపి ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. పార్టీ తరపున కూడా పూర్తి మద్దతు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక నాయకులు కూడా పాల్గొన్నారు. దావోస్ పర్యటనల ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు. 2024-25లో కలిపి మొత్తం 2.19 లక్షల కోట్లు పెట్టుబడులు సమకూరినట్టు తెలిపారు. వివిధ కంపెనీలతో మొత్తం 44 ఎంఓయూలు కుదుర్చుకున్నామని ఆయన సభలో వెల్లడించారు. ఈ పెట్టుబడులతో 68,150 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించిందని పేర్కొన్నారు. 2024లో 18 ఎంఓయూలతో 40,232 కోట్లు, 2025లో 26 ఎంఓయూలతో 1,78,950 కోట్లు వచ్చినట్టు వివరించారు. ఇప్పటికే 81,800 కోట్ల పెట్టుబడులకు గాను 6 కంపెనీలకు భూములు కేటాయించినట్టు తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి 1,540 కోట్లు ఆదాయం వచ్చినట్టు వెల్లడించారు. నిజామాబాద్ ఐటీ టవర్లో ప్రస్తుతం 11 కంపెనీలు 276 మంది ఉద్యోగులతో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని ఆయన వివరించారు. అఖిలేష్ యాదవ్ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎల్పీజీ సిలిండర్ సామర్థ్యాన్ని 11.2 కిలోల నుంచి 10 కిలోలకు తగ్గించారని ఆరోపించారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం కోవిడ్ కాలాన్ని గుర్తు చేస్తుందన్నారు. ప్రజలపై అదనపు భారాన్ని మోపుతున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు పీడీఏపై కూడా బీజేపీకి అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఏఐ పూర్తి రూపం కూడా తెలియదని వెటకారంగా వ్యాఖ్యానించారు. పీడీఏ అంటే పీడితులు, దళితులు, అల్పసంఖ్యాకులు అన్న వర్గాలకు ప్రాధాన్యమని తెలిపారు. ప్రజల హక్కుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. బీజేపీ ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో పీడీఏతో విజయం సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. హిమంత బిశ్వ శర్మ ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేలో ప్రభుత్వం ఏర్పాటు చేసి చొరబాటుదారులను వెళ్లగొడతామని ప్రకటించారు. 5 లక్షల బీగాల భూమి నుంచి అక్రమ దాఖలుదారులను తొలగిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్పై నేరుగానే విమర్శలు గుప్పించారు. బోర్ అస్సోం పేరుతో బంగ్లాదేశీలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర భద్రత, భూ సంరక్షణ తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. అస్సాం ప్రజల హక్కులను కాపాడుతామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో ఈ అంశం ఇప్పుడు కీలకంగా మారింది. డెహ్రాడూన్లో 42 సీట్ల విమాన సేవను పుష్కర్ సింగ్ ధామీ ప్రారంభించారు. అలయన్స్ ఎయిర్ నిర్వహిస్తున్న ఈ సర్వీసెస్ డెహ్రాడూన్, పిథౌరాగఢ్ మధ్య నడవనుంది. రామనవమి పర్వదినాన ప్రారంభం కావడంతో ఎంతో శుభమని సీఎం పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతాల ప్రజలకు ఇది గొప్ప కనెక్టివిటీ అందిస్తుందని చెప్పారు. పిథౌరాగఢ్ ఇప్పుడు డెహ్రాడూన్తో పాటు ఢిల్లీకి కూడా నేరుగా కనెక్ట్ అయింది. ఈ ప్రాజెక్టుకు సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర విమానయాన శాఖకు సీఎం ధన్యవాదాలు తెలిపారు. ఎయిర్ కనెక్టివిటీ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం 450 కోట్ల బడ్జెట్ను ఆమోదించింది. భవిష్యత్తులో అన్ని సరిహద్దు ప్రాంతాలను విమాన సేవలతో కలపడం లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఢిల్లీలో జరిగిన ఐసీసీ ఏవియేషన్ అండ్ టూరిజం సమ్మిట్ 2026లో మంత్రి ఆశీష్ సూద్ పాల్గొన్నారు. పర్యాటకంలో గమ్యస్థానాలకే కాదు, చేరుకున్న అనుభవానికి ప్రాధాన్యం ఉందని అన్నారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినప్పుడు ప్రత్యేక ఆనందం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఐజీఐ ఎయిర్పోర్ట్ భారత్, దక్షిణాసియాలో వరుసగా 8వసారి ఉత్తమ ఎయిర్పోర్ట్గా నిలిచిందన్నారు. డిజీ యాత్రతో ప్రయాణికుల అనుభవం సులభమైందని చెప్పారు. భారతీయ విమానయాన చట్టం 2024తో ప్రక్రియ మరింత వేగవంతమైందన్నారు.
ఢిల్లీలో విమాన ప్రయాణం మొదలయ్యే క్షణం నుంచే సానుకూల అనుభూతి కలుగుతుందని తెలిపారు. పర్యాటక అభివృద్ధిలో ఇలాంటి మార్పులు కీలకమని మంత్రి స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర క్యూల్లో నిలుస్తున్నారు. ప్రైవేట్ సంస్థ నయారా ఎనర్జీస్ పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా పెంచింది. లీటర్ పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 3 రూపాయల వరకు పెంపు చేసి సామాన్యుడికి షాక్ ఇచ్చింది. రష్యాకు చెందిన రాస్నెఫ్ట్ భాగస్వామ్యంతో ఉన్న సంస్థ ఇదని తెలిసిందే. క్రూడ్ ఆయిల్ ధరల అస్థిరత, సప్లై చైన్ సమస్యలే కారణమని కంపెనీ వివరణ ఇచ్చింది. వ్యాట్ ప్రభావంతో కొన్ని రాష్ట్రాల్లో ధరలు 5 రూపాయల 30 పైసల వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే ఐఓసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ధరలను యథాతథంగా ఉంచాయి. ఇండస్ట్రియల్ డీజిల్ ధర 22 రూపాయలు పెరగడంతో పరిశ్రమలపై ప్రభావం పడే అవకాశం ఉంది. హైదరాబాద్ ముషీరాబాద్లో కల్తీ ఐస్ క్రీం తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించింది. బాపూజీ నగర్లోని బ్లూబెల్స్ ఐస్ క్రీం యూనిట్పై సంయుక్తంగా పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. ఎలాంటి లైసెన్స్ లేకుండా అపరిశుభ్ర వాతావరణంలో ఐస్ క్రీంల తయారీ జరుగుతున్నట్టు గుర్తించారు. గడువు ముగిసిన రంగులు, ఫ్లేవర్లతో ఉత్పత్తులు తయారు చేస్తున్నట్టు వెల్లడైంది. వినియోగదారులను మోసం చేస్తూ హోల్సేల్, రీటైల్గా సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు పట్టాల అశోక్ను అదుపులోకి తీసుకున్నారు. దాడుల్లో 1.75 లక్షల విలువైన 3,759 ఐస్ క్రీం ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలఘటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుని దేశాన్ని విషాదంలో ముంచేసింది. రాజ్బరీ జిల్లా దౌలాదియా టెర్మినల్ వద్ద బస్సు ఫెర్రీపై నుంచి పద్మా నదిలోకి పడిపోయింది. ఈ ఘటనలో కనీసం 24 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. దాదాపు 40 మంది ప్రయాణికులతో ఢాకాకు వెళ్తున్న బస్సు ఈ ప్రమాదానికి గురైంది. పలువురు ఇంకా గల్లంతై ఉండగా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈదుకుంటూ బయటపడ్డ ఓ వ్యక్తి తన భార్య, బిడ్డ కళ్ల ముందే మునిగిపోయారని రోధించారు. ఈ ఘటన స్థానికులను కన్నీటి పర్యంతం చేసింది. ఈద్ సెలవులు ముగించుకొని తిరుగు ప్రయాణంలో ఉన్నవారే ఎక్కువగా చనిపోవడం మరింత విషాదాన్ని మిగిల్చింది. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.